హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో చూసిన తర్వాత నిజం అనిపిస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ డైలీ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షార్ట్ వీడియోస్. మీకు ఎప్పుడైనా మీకు నచ్చింది ఎప్పుడు ఎదుటోళ్ళ కోసం వదులుకోకండి. ఎందుకు అంటే ఎవరు ఊరికే చేయరు. ఇది నిజమా కాదా? రెండవది, నీతో అవసరం ఉన్నంత వరకు నిన్ను జనాలు పొగుడుతారు. నీతో అవసరం తీరిపోయిన తర్వాత నీలో ఉన్న నెగిటివిటీని తీస్తారు. ఇది నిజమా కాదా? పరాయవాడు నీ దగ్గరికి వస్తున్నాడు అంటే నీతో ఏదో అవసరం ఉండబట్టే నీ దగ్గరకు వస్తున్నాడు అంటే. మంచి కోసం అయితే ఆ వ్యక్తి మాటల్లోనే గమనించవచ్చు. ఇది నిజమా కాదా? రాముడు లాంటి దేవుడికే పడాల్సిన కష్టం పడ్డాడు. సీతాదేవిని తీసుకువెళ్తానికి రావణాసుడికి ఎంతో టైం పట్టలేదు, కానీ రాముడికే అది నదిని దావటానికి చాలా టైం పట్టింది. మరి అది ఎందుకు? ఎన్ని సినిమాల్లో చూపించినా కానీ అది చూపించరు. ఆంజనేయులు రాళ్ళు ఎత్తుకెళ్ళి సముద్ర మార్గం ద్వారా దారి వేసి అవి చూపిస్తారు. మరి రావణాసుడు ఎత్తుకెళ్ళాడు, కానీ రావణాసుడు తక్కువ టైంలో పైకి వెళ్ళినా కానీ పతనం తప్పలేదు. రాముడు ఎంత కష్టపడ్డా కానీ ఆఖరికి ధర్మ మార్గాన్ని ఎంచుకున్నాడు కాబట్టి ఈనాటికి దేవుడు అయ్యాడు. ప్రతి సంవత్సరం కొలుచుకున్నారు. ఇది నిజమా కాదా? ఎవరు ఊరికే చెయ్యరు. మీరు ఊరికినే చేసినంత మాత్రాన మిమ్మల్ని ఎవరూ గౌరవించరు. చులకన భావంతోనే చూస్తారు. ఏది ఊరికే రాదు. సో ఊరికే చెయ్యమాకండి. మీరు నేర్చుకునే విద్య డబ్బుల కోసమే చెయ్యండి. ఎందుకంటే మీ టైం వేస్ట్ ఎవరికి వృధా అవ్వదు. నీకు డబ్బులు సంపాదించేది మంచి మార్గం అవుతుంది. ఇది నిజమా కాదా? మీ ధర్మ మార్గాన్ని అనుసరించినప్పుడు కష్టాలు అనేవి కంపల్సరీగా వస్తాయి, కానీ తర్వాత వచ్చే ప్రయోజనం అనేది చాలా సుఖదాయకంగా ఉంటుంది. సో మీరు కష్టాన్ని ఎంచుకుంటే కనుక సుఖపడతారు. రెండవది, కష్టపడిన రూపాయి సముద్రంలో వేసినా అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. కష్టపడిన రూపాయి అక్కడే వేయకపోయినా తొందరగానే నాశనం అయిపోతుంది. ఎగ్జాంపుల్ రావణాసుడు, రాముడి.